Using ESC by name, there are many ESCs. Out of 64, almost 10 to 12 metal means that somehow you are not able to track the wrong. So ఇక్కడ టీనేజ్ ప్రెగ్నెన్సీ కానీ ఎర్లీ మ్యారేజ్ కానీ మనం పబ్లిక్ ఇంపాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఎర్లీ మ్యారేజ్ ప్రివెంట్ చేయాలంటే పేరెంట్స్ తో స్కూల్ డ్రాప్ అవుట్స్ ఫోకస్ చేయాలి. జనరల్ గా స్కూల్ డ్రాప్ అవుట్ ఏంటంటే పాపాయిని బాబాయిని కొందరు పెళ్లి చేసేందుకు ఆలోచిస్తుంటారు. సో ఆశాకి ఏమైనా మనం సెన్సిటైజ్ చేయాల్సిందంటే ఎవరైనా స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి. So if we ask those ESC medical doctors, and are you sure that all the mothers are registered? You will not be able to be sure. Are you sure that your ASHA and EMs have given you good information? You will not be able to do that. If we ask those 12 or 15 medical officers, having done the sector meeting, having checked reports of both Anganwadi workers, the pregnant women or the lactating women, or taking injection or THR, and what is in the report, definitely there will be some difference. Suppose if you don't do the registration, అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేసి ఆ లిస్ట్ సరిగ్గా వెరిఫై చేసి మదర్స్ కూడా మనం హెల్త్ అవేర్నెస్ ఇస్తూ ఫుడ్ డైట్ ఎలా ఇవ్వాలి, రెగ్యులర్గా అంగన్వాడీ 3 to 5 వచ్చారు రెగ్యులర్గా అంగన్వాడీకి పంపించి వాళ్ళు రెగ్యులర్ టచ్లో ఉండి రెగ్యులర్గా హెల్త్ అవేర్నెస్ ఇస్తూ అంగన్వాడీలో ఎలాంటి ఫుడ్ ఇస్తారు, అలాగే ఇంటి దగ్గర మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ డైట్ ఇవ్వాలి అనేది మనం రిపీటెడ్గా పీరియాడికల్గా పేరెంట్స్ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఈ లోపల కూడా మనం తగ్గించవచ్చు.